గుంటూరు జిల్లాలో పేరుగాంచిన మస్తానయ్య దర్గా వక్ఫ్ బోర్డు అధికారుల మధ్య వివాదం రచ్చకెక్కింది. ఇప్పటికే దర్గాను వక్ఫ్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అటు ఆలయ ధర్మకర్తలు దీనిని తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. గత 133 సంవత్సరాలుగా మస్తానయ్య దర్గాను వంశ పారంపర్యంగా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు అధికారులు గత కొన్ని రోజులుగా కావాలనే తమను టార్గెట్ చేసి కుట్రపూర్వకంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దర్గా ఆలయ ధర్మకర్త సతీమణి ఫైర్ అయ్యారు. వక్ఫ్ బోర్డు అధికారులు నోటీసులు ఇవ్వకుండానే దర్గాను స్వాధీనం చేసుకుంటామని చెప్పడం భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం మస్తానయ్య దర్గా వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. నగరంలో శతాబ్దాల నాటి నుంచి పేరుగాంచిన శ్రీ హజరత్ కాలే మస్తాన్ వలీ బాబా దర్గా వివాదం మాత్రం ప్రస్తుతం చర్చకు దారితీస్తూ ఉంది. ఏదైతే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క దర్గాను స్వాధీనం చేసుకోవాలంటూ ఇప్పటికే ఈ యొక్క ధర్మకర్తలకు అయితే మాత్రం నోటీసులు ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్ దాదాపుగా కూడా ఒక వారం నుంచి అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా గుంటూరు మహానగరంలో ఒక చర్చకు అయితే మాత్రం దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు కూడా వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు కొంతమంది మస్తాన్ దర్గాకు వచ్చి నోటీసులు ఇవ్వబోతున్నారు అంటూ వస్తున్నటువంటి సమాచారంతో పెద్ద మొత్తంలో అయితే మాత్రం ఇప్పటికే ప్రజలు గుంపులుగా మస్తానయ్య దర్గా వద్దకు అయితే మాత్రం చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ నడుస్తున్నటువంటి వివాదం అయితే ప్రస్తుతం తారాస్థాయికి చేరుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆలయ ధర్మకర్తలు రావి రామ్మోహన్ రావు కానీ ఆయన సతీమణి కానీ ఇప్పటికే వివాదానికి సంబంధించి కూడా ఎక్కడా మేము నోటీసులు తీసుకోపోయినప్పటికీ ఆ అధికారులు తమను వేధిస్తున్నారంటూ వారు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. ప్రస్తుతం మనతో ఆలయ ధర్మకర్త రావి రామ్మోహన్ రావు సతీమణి కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. మనం చెప్పండి, ఏంటి ఈ వివాదం చూస్తూ ఉన్నాం, దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా తెర మీదకి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఈ యొక్క వక్ఫ్ బోర్డు అధికారులు ఏం చెబుతున్నారు అసలు మీకు? వక్ఫ్ బోర్డు అధికారులు మేము ఊర్లో లేనప్పుడు వచ్చారమ్మా. మొన్న 11వ తారీఖున మొన్న 9వ తారీఖు మన 11వ తారీఖు శుక్రవారం రోజు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని ఏదో వచ్చారనమాట. వస్తే మేము ఊర్లో లేమండి, దేనికి అసలు కారణం ఏంటి అది అంటే ఏదో వాళ్ళు కాగితాలు ఏదో వాట్సాప్లో పంపించారు. ఆ సిగ్నల్స్ అయ్యలేవు, చూడలేదు, తర్వాత నేను చూస్తానండి అని చెప్పారు. సరే ఏంటండి విషయం ఏంటంటే, సరే అయితే మిమ్మల్ని ఎప్పుడు కలవాలి, నేను సోమవారానికి వస్తాను, నేను 15 రోజుల ప్రోగ్రామ్కి బయటకు వచ్చాను, నేను ఒక ట్రీట్మెంట్ కోసం. నేను సరే మీకోసమని సోమవారం నేను వస్తానండి, వచ్చి మిమ్మల్ని కలుస్తాను, ఎక్కడ కలవమంటారు అంటే కాళేశ్వర మార్కెట్ దగ్గర విజయవాడ అక్కడ ఆఫీస్ ఉంది, అక్కడికి రండి అని అన్నారు. సరే అని నిన్న వెళ్ళారండి. నిన్న వెళ్తే నిన్న సెలవు కదా, వాళ్ళు మరి లేరు. ఫోన్ చేశారు, అప్పుడు రాముగారు ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఎత్తలేదు, వాళ్ళు అక్కడ ఎవరు లేరు. లేకపోయేసరికి సరే అని వాళ్ళు ఈలోపు మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట. సోమవారం మీరు వాళ్ళు అనటం ఏంటి, సోమవారం మీరు మాకు అప్పు చెప్తానన్నారు కదా అంటారు. ఎట్లా అప్పు చెప్పడానికి అసలు మాకు నోటీస్ ఇవ్వాలి, మీకు అది ఏ నోటీస్, అది కోర్టు నుంచి రావాలి కదండి. మాకు ఏమి రాకోకుండా మీరంతటి మీరు వచ్చేసి మాకు అప్పు చెప్పడం అంటే అది ఎట్లాగా? మా కోర్టు నుంచి ఆల్రెడీ 2020లోనే మాకు ఇక్కడ జిల్లా కోర్టు ఇది 2000 సంవత్సరంలో 2000లోనే ఇది జిల్లా కోర్టు మాకు చెప్పింది ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధం లేదు అని. మెడ్రాస్ హైకోర్టు అప్పట్లో చెప్పింది, 1950లో మెడ్రాస్ హైకోర్టు చెప్పింది. ఇన్ని మా దగ్గర ఇన్ని ఉన్నాయి కదా. మేము అందుకని నిన్న వాళ్ళు వాట్సాప్లో పంపించారు. నిన్న వచ్చినాక అది డౌన్లోడ్ చేసుకొని మేము వాటికి సమాధానంగా మా లాయర్ గారు పంపించేశారు. నేను సాయంత్రం పోస్ట్ ద్వారా పంపించేస్తాను. నిన్న పగలంతా పోస్ట్ కూడా సెలవు కదా, నిన్న ఈవినింగ్ పోస్ట్ ద్వారా పంపించేసాం. పోస్ట్ ద్వారా అన్నీ పంపించేసాం వాళ్ళకి. అది వాళ్ళు ఏం అడిగితే మమ్మల్ని క్వశ్చన్ అడిగారో వాళ్ళకి సమాధానంగా మేము పంపించేసాం. అలాగే చెప్పండి, అంటే సుదీర్ఘంగా మీరే చెప్తా ఉన్నారు, అంటే దాదాపుగా 133 సంవత్సరాల చరిత్ర ఉందంటున్నారు. మరి ఇప్పటివరకు దాదాపుగా చూశారు, అంటే ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వక్ఫ్ బోర్డు ఎందుకు ఇప్పుడు సీన్లోకి వచ్చింది, అసలు ఎందుకు స్వాధీనం చేసుకోవాలంట? ఇది 1892లో రావి బావాజీ నాయుడు గారు దీన్ని ఫస్ట్ ఫౌండర్ అండి. ఆయన దగ్గర నుంచి రామ్మోహన్ రావు గారు 4వ ధర్మకర్త అండి, 4th జనరేషన్ 4వ ధర్మకర్త రావి రామ్మోహన్ రావు గారు, ఇప్పుడున్న ధర్మకర్త గారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎండోమెంటు వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు, వాళ్ళ యొక్క ప్రమేయం కానీ ఇప్పుడు వాటికి 133 సంవత్సరాల్లో లేదు. వీళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇట్లాగే 1950లో ఇబ్బంది పెడితే అప్పుడు మెడ్రాస్ హైకోర్టుకి వెళ్తే మెడ్రాస్ హైకోర్టు వారు వక్ఫ్ బోర్డుకి సంబంధం లేదని మెడ్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ కాపీలు కూడా ఇప్పుడు మేము వాళ్ళకి వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 2000 సంవత్సరంలో కూడా ఇట్లాగే వీళ్ళ యొక్క దీన్ని రన్ చేసే దీనికి వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి డిస్టర్బెన్స్ కలగజేస్తే 2000 సంవత్సరంలో కూడా వీళ్ళ మీద కేసు వేయడం జరిగింది. జిల్లా కోర్టు వక్ఫ్ బోర్డుకి సంబంధం లేదని ఆల్రెడీ తీర్పిచ్చింది. ఇప్పుడు ఈ రెండు మెడ్రాస్ హైకోర్టుది, గుంటూరు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు
స్లిప్ కాగితాలు 2 కూడా విజయవాడ వక్ఫ్ బోర్డు ఈఓ గారికి ఇవ్వబోతున్నాం. ధర్మకర్త గారు వాళ్ళని ఒక గంటలో కలిసి వాళ్ళకి దీనికి సంబంధించిన సమాధానం వాళ్ళకి తెలియజేయబోతున్నారు. ఏంటి ఒక కుట్ర జరుగుతుంది నిజంగానే వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసి వక్ఫ్ బోర్డు వాళ్ళని ఎవరో తప్పుదోవ పట్టిస్తూ వీళ్ళ పరువుకు భంగం కలగజేయాలని చెప్పేసి కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర తప్పించి మరే విధమైన ఇది లేదు. ఈ మొత్తానికి పరిస్థితి వంశపారపరంగా హజరత్ కాలే మస్తాన్ వలీ బాబా దర్గాని యొక్క వంశీకులు పాలిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి అధికారుల్ని తప్పుదోవ పట్టించే విధంగా కూడా ఈరోజు అధికార యంత్రాంగం ముందుకు వెళ్తూ ఉంది. ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. ఎప్పటి వరకు వక్ఫ్ బోర్డు సంబంధించిన అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకపోయినప్పటికీ కూడా కావాలని తమను వేధించి తమ పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపై కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఖచ్చితంగా ఫైట్ చేస్తామంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం గుంటూరు మహానగరంలో హజరత్ కాలే మస్తాన్ వలీ బాబా సంబంధించినటువంటి దర్గా ఎపిసోడ్ అయితే మాత్రం పలు మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనిపై అధికారులు కానీ ఇటు మస్తానయ్య దర్గా ధర్మకర్తలు కానీ ఏం చేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా నుంచి.